नमस्ते। हमारी कक्षा में फिर से आप सबका स्वागत है। हमने पहली कक्षा में बरसते बादल इस पाठ के बारे में मैंने कहा था और उस पाठ के अंतर्गत जो अर्धग्राह्यता प्रतिक्रिया, अभिव्यक्ति सृजनात्मकता और भाषा की बात उसके बारे में मैंने कहा था। पिछले क्लास में हमने भाषा की बात, वहां पर हमने शब्द कितने प्रकार हैं, शब्द कितने प्रकार हैं उनके बारे में मैंने कहा था। तत्सम शब्द, तद्भव शब्द, क्योंकि वही हमने अधिक जाना, क्योंकि हमारे टेक्स्ट बुक में वही दिया गया है, इसलिए मैंने वही कहा था अधिक। और अब हमारी इस कक्षा में और एक नया व्याकरणांश जो है अलंकार। इस अलंकार को हमारी पुस्तक में कहा गया है, मैंने यहाँ पेज नंबर भी लिखा था, पेज नंबर 4 में इस प्रश्न में दिया गया था। ఇప్పుడు మనకి మన టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 4 లో ఈ అనే క్వశ్చన్ గా ఇవ్వబడింది ఈ అలంకార్ అనేటువంటి ప్రశ్న. అదే అనుప్రాస అలంకార్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అన్నమాట. మరి ఈ అనుప్రాస్ అలంకార్ దీన్ని తెలుసుకునే ముందు अलंकार माने क्या है, అసలు अलंकार అంటే ఏంటి? अलंकार जब एक स्त्री सहज ही सुंदर लगती है, वो सहज ही सुंदर लगने वाली स्त्री आभूषण पहनती तो उसकी सुंदरता और ज्यादा बढ़ जाती है. समझ सकते हैं आप? ఒక స్త్రీ ఉందనుకోండి, సామాన్యంగానే స్త్రీ అనేది అందంగా ఉంటారు, ఆడవాళ్ళు అందంగా ఉంటారు అని ఒక మాట ఉంది. దానికి కనుక ఆభూషణ్ माने गहने, जो गहने हम पहनते हैं, స్త్రియా जैसे पहनते हैं, ఈ స్త్రీలు ఏదైతే వేసుకుంటూ ఉంటారో ఆ ఆభరణాలు వేసుకోవటం మూలన స్త్రీకి సుందరత और भी बढ़ जाती है. जैसे ही हम एक शब्द प्रयोग करते वक्त, ఏదైనా ఒక శబ్దాన్ని గాని, एक पद्य लिखते वक्त, एक कवितांश लिखते वक्त कवि भी वैसे ही उसकी सुंदरता बढ़ाने की कोशिश करते हैं. ఈ కవులు కూడా ఏం చేస్తారంటే ఆ కవిత యొక్క ఆ అందం అనేది పెరగాలి అన్న ఉద్దేశంతో, ఇందాక నేను చెప్పినట్టుగా ఆడవారు ఎలాగైతే వాళ్ళ సౌందర్యం పెంపొందాలని రకరకాల ఆభూషణాలు వేసుకుంటారో అలాగనే కవిత యొక్క అందం పెరగాలని కూడా కవులు కొన్ని అక్షరాలలో మార్పులు చేయటము, అక్షరాలకి అందాన్ని జోడించడము జరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే అలంకార్ అని మనం చెప్పుకో జరుగుతుంది. మరి అక్కడ మన బుక్ లో అనుప్రాస అలంకార్ గురించి చెప్పడం జరిగింది. అసలు అలంకార్ అని మనం చెప్పుకున్నాం, అలంకార్ యొక్క డెఫినేషన్ మనం చెప్పుకున్నాం. అలంకార్ అంటే ఏంటి? మరి అలంకారాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? बोर्ड में నేను రాసాను చూడండి. अलंकार, अलंकार माने आभूषण, जैसा मैंने कहा था गहना, जो गहने एक स्त्री पहनती है उसे गहने. और यहाँ देखिए मैंने इसके डेफिनेशन भी लिखा था, किसी भी काव्य की सुंदरता बढ़ाने वाला अलंकार. ఏదైనా కావ్యం, కిసి బి ఏదైనా కావ్యం యొక్క సుందరత అందాన్ని పెంచేటువంటిది, ఏదైనా ఒక కావ్యం యొక్క అందాన్ని పెంచేటువంటిది దాన్నే అలంకార్, అదే ఆభూషణ్ గహనా అని మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ అలంకార్ కితనే ప్రకార్ హై? 3 भेद है. అలంకార్ లో 3 రకాలు ఉన్నాయి. మనకి తెలుగులో కూడా అలంకార ఉంటాయి, చైకానుప్రాస అని ఇలా ఉంటాయి కదా మనకి అలంకారాలు. ఇలా మనకి హిందీలో కూడా ఒక 3 రకాల అలంకారాల్ని విభజించడం జరిగింది. ఏ రకాలుగా అవి విభజించడం జరిగింది? 3 भेद అని మనం రాసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, पहला वन देखिए शब्दालंकार, शब्द अलंकार उसी में है अर्ध. और दूसरा देखिए अर्धालंकार, अर्धालंकार. और तीसरा देखिए उभयालंकार. तीसरा क्या है? उभयालंकार, उभय. पहला देखिए शब्दालंकार, मैंने यहाँ लिखा था इसका डेफिनेशन, शब्दों के आधार पर बनाया गया अलंकार. శబ్దముల యొక్క అందంతో తయారయ్యేటువంటి పదాలు, అలాంటి పదాలని శబ్దాలంకారాలు అని అంటారు. అది ఒక వర్ణమైన అవ్వచ్చు, శబ్దమైన అవ్వచ్చు. మరి వర్ణం అంటే ఏమిటి? మళ్ళీ మనం చెప్పుకున్నట్టుగా వర్ణమాల, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం కదా అక్షరాల మాల. ఆ వర్ణమాల అని, వర్ణం అనేది ఒక అక్షరం అనేది రిపీటెడ్గా రావటం కానీ, ఒక శబ్దం రిపీటెడ్గా రావటం కానీ, ఇలాంటి ఒకటికి 2 సార్లు ఆ పదాన్ని జోడించటం మూలంగా ఆ కవిత యొక్క అందం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి కవితలు శబ్దాలంకారాలు, వాటిని శబ్దాలంకారాలు అని అంటారు. ఇంకా అర్ధాలంకార్, అర్థం రీత్యా ఒక పదాన్ని 2-3 చోట్ల ఉపయోగిస్తారు.
కానీ దాని అర్థంలో చక్కటి అర్థం ఉంటుంది. మనం ఒక పదాన్ని విన్నట్టయితే స్ట్రైట్గా ఒక అర్థం వస్తూ ఉంటుంది, దానికి ఇంకొక అర్థం కూడా ఉంటూ ఉంటుంది. అలాంటి శబ్దాలని అర్థాలంకారాలు. అర్థం రీత్యా దానికి అందం రావటము, అర్థాన్ని మనం చేసుకోవటం ద్వారా దాని యొక్క అందం పెరగటం, ఆ కావ్యం యొక్క అందం పెరగటం, అది అర్థాలంకారం. మరి ఉభయ అలంకార్, ఉభయము అంటే రెండు అని అర్థం అన్నమాట. ఏవి రెండు? శబ్దము అర్థము రెండు అన్నమాట. శబ్దము బాగుంటుంది చూడటానికి, అర్థము బాగుంటుంది. ఈ రెండిటిని జోడించి దాని యొక్క అలంకారాన్ని ఎక్కడైతే పెంచుతూ ఉంటారో దాన్ని ఉభయాలంకారము అని అంటారు. ఉభయము అంటే రెండు అని అర్థం అనమాట. అది ఉభయాలంకారం అని చెప్పుకుంటారు. మరి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, శబ్దోంకే ఆధార్ పర్. మళ్ళీ శబ్దోంకే ఆధార్ పర్ని మళ్ళీ విభజించడం జరిగింది. ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? 3 प्रकार है। पहला क्या है? अनुप्रास। पहला वन अनुप्रास अलंकार, वही हमारी टेक्स्ट बुक में लिखा गया है। पहला वन अनुप्रास अलंकार है और दूसरा यमक अलंकार। యమక అలంకారము. యమక అలంకారం అంటే ఏంటో కూడా నేను చిన్నగా చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్లేష అలంకార్, థర్డ్ వన్ శ్లేష అలంకార్. ఈ 3 అలంకారాలు మనకి ఈ శబ్దాలంకారాల్లో ఇక్కడ టైప్స్ అన్నమాట. ఈ 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా మీ టెక్స్ట్ పేజ్ని ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 4లో చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 4లో ఈ అనే కాలంలో చూడండి, కవితాకి పంక్తియోं पर ध्यान दीजिए और अलंकार समझिए. కవితలో ఉన్నటువంటి పంక్తి మానే వరుస అని అర్థం కదా. ఆ పంక్తుల్ని చూడండి, ఆ వరుసల్ని చూడండి. और अलंकार समझिए, దాని యొక్క అలంకారాన్ని కనిపెట్టండి అని అంటున్నారు. ఆ పోయం చదువుదాం చూడండి. ఇది మనం నేర్చుకున్న పోయమే, మనం టెక్స్ట్ బుక్ లో నేర్చుకున్నాం, ఆల్రెడీ లెసన్ లో నేర్చుకున్నది. జం 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 మేఘ బరస్తే హై సావన్ కే, చం 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 గిरती बूंदे तरुओं से चनके. समझ में आपको? उस पद्य में क्या दिया गया है? एक ही शब्द 2 या 2 से अधिक बार आ गया है. ఒకటే శబ్దము 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ రావటం జరిగింది. అక్కడ ఓన్లీ శబ్దమనే కాదు, ఒక అక్షరమైనా కూడా రావచ్చు. అక్కడ అక్షరమైనా 1కి 2 సార్లు రావచ్చు. అలాగా ఇక్కడ ఒక పదం అనేది 1కి 2 సార్లు రావటం జరిగింది. ఇంకా ఫస్ట్ లైన్లో కనుక చూసుకున్నట్లయితే 2 కన్నా ఎక్కువ సార్లు రావటం జరిగింది. ఇలా ఒక పదం 2 కన్నా ఎక్కువ సార్లు ఎక్కడైతే వస్తుందో అదే అనుప్రాస అలంకార్. అదే కింద చెప్తున్నారు చూడండి. अलंकार शब्द का अर्थ है आभूषण. मैंने कहा था, यहाँ बोर्ड पर भी लिखा था, अलंकार शब्द का अर्थ है आभूषण. किसी बात को साधारण ढंग से ना कहकर, किसी बात को ఏదైనా ఒక విషయాన్ని, బాత్ అంటే ఒక విషయం అన్నమాట, ఏదైనా ఒక విషయాన్ని సాధారణ ఢంగ్ సే నా कहकर, సాధారణమైన పద్ధతిలో చెప్పకుండా. చెప్పాను కదా ఇందాక, ఒక స్త్రీ కనుక రెగ్యులర్గా ఒకలాగా ఉంటారు, ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఎలా రెడీ అవ్వటం జరుగుతుంది, అలా సాధారణంగా కాకుండా కొంచెం ఎక్కువగా కనిపించడం అన్నమాట, అట్రాక్టివ్గా కనిపించడం. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు, సాధారణ ఢంగ్ సే నా कहकर. ఢంగ్ మానే పద్ధతి, సాధారణమైన పద్ధతిలో చెప్పకుండా చమత్కారంగా కానీ, అంటే ఆ వినేటువంటి ఆ కవితలో ఒక రకమైనటువంటి చమక్ ఉండాలన్నమాట, కొంచెం మెరుపు లాంటిది రావాలి. ఎంత బాగుందో ఈ కవిత, ఆ కవితకు అర్థం తెలియకపోయినా విన్న వాళ్ళకి అబ్బా ఇది బాగుందే అనిపించాలి. అలాంటి చమత్కారం ఉండాలి. వా అది లేకపోతే వా అంటే యా అనమాట. లేక సౌందర్యపూర్ణ ఢంగ్ సే, సౌందర్యపూర్ణ అందంగా గాని అందమైన పద్ధతిలో గాని कहना ही अलंकार है, వివరించటమే అలంకార్ అని చెప్పడం జరిగింది ఫస్ట్ 2 లైన్స్ లో. మరి సెకండ్ లైన్ లో చూడండి, ఇస్ కవిత మే, ఈ కవితలో అనుప్రాస అలంకార్ కా సుందర్ ప్రయోగ్ హువా హై. ఈ కవితలో అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది. జబ్ వాక్యమే, ఏదైనా ఒక వాక్యంలో కోయి అక్షర్, ఏదైనా ఒక అక్షరం గాని, యా శబ్ద లేకపోతే ఒక శబ్దం గాని, ఇందాక నేను చెప్పినట్లు ఒక అక్షరమైనా రావచ్చు, లేకపోతే ఒక శబ్దమైనా రావచ్చు. శబ్దం అంటే అక్షరముల కలయికే కదా, 2-3 అక్షరాల యొక్క కలయిక. అలాంటి శబ్దముల యొక్క అవి గాని బార్ బార్ ప్రయోగ్ హోతా హై. బార్ బార్ మరలా రిపీటెడ్ గా రావటం అనేది ఎక్కడైతే ఉంటుందో వహా
వాక్యక అక్కడ వాక్యం యొక్క ధ్వన్యాత్మక సౌందర్య, ధ్వన్యాత్మక ధ్వని ప్లస్ ఆత్మ, ధ్వని మనే వినటానికి సౌండ్ అన్నమాట, మనం వినేందుకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ధ్వన్యాత్మక సౌందర్య అందం అనేది బడ్ జాతా హే, మనం వినేప్పుడు దాని యొక్క అందం అనేది పెరిగిపోతుంది. ఇస్ ప్రకారక కావ్య సౌందర్య, అటువంటి కావ్య సౌందర్య అనుప్రాస అలంకార్ कहलाता है, అటువంటి దాన్ని అనుప్రాస అలంకార్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇలాగా అనుప్రాస అలంకారం అంటే ఒక అక్షరం కానీ లేకపోతే కనుక ఒక శబ్దం కానీ రెండు కానీ అంతకంటే ఎక్కువ సార్లు ఎక్కడైతే రిపీట్ అవుతూ ఉంటుందో అలాంటి వాటిని అనుప్రాస అలంకార్ అని అంటారు. మరి ఇందాక నేను చెప్పాను కదా మరి మీకు యమక అలంకార్ అంటే ఏమిటని, ఇది మీకు 10th క్లాస్లో ఉంది, ఈ లెసన్ కూడా 10th లెసన్లో వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఈ యమక అలంకార్ అంటే ఏమిటి, ఒకటే వర్డ్ 2 సార్లు వస్తుంది ఇక్కడ కూడాను, కానీ దీని యొక్క మీనింగ్లో మార్పు ఉంటుంది, దీని యొక్క మీనింగ్లో మార్పు ఉంటుంది. ఇక్కడ నేను బోర్డు మీద రాసాను చూడండి, యమక అలంకార్ కనక్ కనక్తే సౌగుని, ఇక్కడ ఏంటిది ఇందాక అనుప్రాస్లో ఏంటి, జం 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 మేఘ బరస్తే హే, ఒకటే పదం 4-5 సార్లు రావడం పైన అనుప్రాస్లో. మరి ఇక్కడ యమక అలంకారంలో ఒకటే శబ్దం 2 సార్లు వచ్చింది, కనక్ కనక్. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తా, కనక్ కనక్తే సౌగుని మాదకత అధికాయ్ ఉహికాయే బౌరాయి జగ్ ఇహి పాయే బౌరాయి. వినటానికి కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది ఇది దోహా కాబట్టి. కనక్ కనక్తే సౌగుని, ఈ ఒక్కలైనా చెప్తాను, ముందు అబ్జర్వ్ చేయండి. కనక్ కనక్తే సౌగుని, ఇక్కడ కనక్ అని 2 పదాలు రాశారు కదా, ఒక కనక్ అంటేనేమో దతూర, ఇంకొక కనక్ అంటేనేమో సోనా. సోనా అంటే తెలుసు కదా, గోల్డ్, బంగారం. కనక్ కనక్ తే సౌగుని, సౌగుని అంటే 100 రెట్లు, ఈ కనకం కన్నా ఈ కనకంలో 100 రెట్లు ఏముంటుంది, మాదకత అధికాయి. మాదకత, మాదకత అంటే ఇంటాక్సికేట్, మత్తు అనమాట, ఒక రకమైన మత్తు అనేది ఎక్కువగా ఉంటుంది. కవి గారు అలా రాశారు. మరి ఈ కనకంలో కన్నా ఈ కనకంలో మత్తు ఎక్కువ ఉండడం ఏంటి, దతూరా ఫ్లవర్ తిన్నారనుకోండి ఎవరైనాను, కొంచెం మత్తు లాంటిది వస్తుంది, ఆ మొగ్గ కానీ ఏదైనా దాని వాసన చూసినా ఒక రకమైన ఇంటాక్సికేట్ అనేది వస్తుంది. కొద్దిసేపే ఆ ఇంటాక్సికేట్ అనేది కాసేపే ఉంటుంది. అదే ఒక మనిషి కనుక ఈ కనక్ని పొందాడు అనుకోండి, సోనా, సోనా అంటే ఏంటి, బంగారం అని చెప్పాను కదా, ఈ బంగారం అనే మత్తులో పడ్డాడే అనుకోండి, బంగారం ఉంది, ఇల్లంతా బంగారం ఉంది, వాడికి ఏముంటుంది, వెంటనే భయం ఉంటుంది అనమాట మనసులో. కనక్ కనక్తే సౌగుని 100 రెట్లు చాలా డేంజరస్, ఈ కనకం కన్నా ఈ కనకం. మాదకత అధికాయ్ ఉహి కాయే బౌరాయి జగ్, ఉహి అంటే ఉస్కో, ఉస్కో ఖాయే ఖానే సే, ఉహి కాయే బౌరాయి, బౌరాయి అంటే పాగల్పన్, ఉహి కాయే బౌరాయి జగ్ ఇహి పాయే బౌరాయి, ఇహి అంటే ఇస్కో, पाई अंटे पाने से, इसको पाने से ही पागल बन जाता है, धतूरा को खाने से पागल बन जाता है और इस कनक को पाने से ही वह पागल बन जा रहा है, ऐसे कवि कह रहे हैं। वहाँ चमत्कार रूप वर्णन है। कनक कनकते सौगुनी, कनक एक ही शब्द है, हम एक ही अर्थ जानते हैं, लेकिन कवि ने उस कविता की सुंदरता बढ़ाने के लिए ऐसे एक ही शब्द को 2 बार उपयुक्त किया है। ऐसे शब्दों को अलंकार कहते हैं, वही यमका अलंकार है, अभी नहीं है लेकिन मैं कह रही हूँ। पहला पाठ हमको अनुप्रास अलंकार है और अनुप्रास अलंकार में एक वर्ण नहीं तो एक शब्द 2 या 2 से अधिक बार आ जाता है, वही अनुप्रास अलंकार है। यही हमारी कक्षा है आज तक। नेक्स्ट क्लास में हम फिर से मिलेंगे। धन्यवाद।